నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సేనతో సేనాని అంతకు మించి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఆగస్టు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు పార్టీకి మరింత బలోపేతం తీసుకొచ్చే విధంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ప్రాబల్యాన్ని అలాగే ఒక చరిత్ర సృష్టించినటువంటి జనసేన వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ప్లేనరీ సమావేశాలు జరిగాయి పిఠాపురంలో, కానీ అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి అనేది ఒకసారి మనం సింపుల్గా గుర్తు చేసుకుందాం. కూటమి జత కట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దానికి ఒక కారణం, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారానికి సంబంధించి జనసేన తీసుకున్నటువంటి స్టాండ్ చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్గా మారింది ఆ సమయంలో. ఎందుకనంటే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఒక నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ అనేది కేడర్లో ఎక్కువైంది. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటే ఒక్కసారిగా ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా మారుతాయి, అలాగే మారాయి కూడా. అటువంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని పరామర్శించి వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఆయన కూటమి మేము జత కడుతున్నాం, తెలుగుదేశం పార్టీకి జనసేన ఎప్పుడూ కూడా అండదండలు అందిస్తుంది అని చెప్పి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనగా మనం చూడాలి. సో ఇలాంటి సందర్భంలో బంపర్ మెజార్టీతో అత్యధిక సీట్లు గెలుచుకుంది కూటమి. ఊహించినటువంటి రీతిలో వైనాట్ 175 అని ఒక నినాదంతో సరికొత్త విధానంతో ఎన్నికలకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఫలితాలు చూస్తే చాలా, అంటే ఆ పార్టీకి ఈ ఫలితాలా అని ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్నారు. కానీ ఎక్కడో లోపం, క్యాడర్ని కాపాడుకోవడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అంటే ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చలేదు అనేది ఒక అసంతృప్తి. సో ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలనపై తెలుగుదేశం పార్టీ పరంగా, అంటే వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్ళారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే నినాదంతో మనమేం చేసాం, రాబోయే కాలంలో కూటమి తరపున ఏం చేయబోతున్నాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేశారు. అయితే అది వ్యక్తిగతంగా మాత్రమే, అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసింది. ఇప్పుడు జనసేన తమ వంతు ఏదైతే ఉందో పార్టీలో కానీ అలాగే కూటమిలో కానీ ఏం చేస్తున్నాం అనేది వివరించాలి. ముఖ్యంగా దానికంటే చాలా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గత కొద్ది నెలలుగా జనసేన క్యాడర్ వీక్ అవుతుంది. క్యాడర్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, నిర్లిప్తత ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే క్యాడర్కు జనసేనాని పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం. ఇది ప్రధానమైనటువంటి చర్చగా మారింది. దానికి రకరకాల కారణాలు. ఒక పక్కన పరిపాలనలో బిజీ, మరోపక్క సినిమా షూటింగ్లు. ఎందుకంటే ఎప్పుడో ఇచ్చినటువంటి ఆ డేట్స్కి ఆయన అందుబాటులో లేకపోవటం, నిర్మాతలను అసంతృప్తి మనం ఉంచకూడదు అని ఆ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అది తప్పులేదు, ఎందుకంటే అక్కడ న్యాయం చేయాలి, ఇక్కడ న్యాయం చేయాలి. సో ఇటువంటి సందర్భంలో క్యాడర్కు ఆయన అందుబాటులో లేకపోవడం అనేది ఒక్కసారిగా, అంటే అధికారం వచ్చింది కాబట్టి క్యాడర్ని పక్కన పెట్టారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం వచ్చిన తర్వాత ఇలా మారిపోయారేంటి అంటే ఒక నెగిటివ్ టాక్ అనేది కూడా బయటికి బాగా వెళ్ళింది. పార్టీలో చర్చ బాగా జరిగింది.
ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు టార్గెట్గా చేసుకొని జనసేన నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కూటమి తరపున ఏర్పాటు చేసే కార్యక్రమాలకు జనసేనను దూరంగా ఉంచడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. చాలా జరిగాయి. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ నామినేటెడ్ పోస్టుల అంశంలో మాకు అన్యాయం జరిగింది అని కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రామారావు ఆయన రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇలా ఒక్కటి కాదు, 175 నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్లో కాస్త అసంతృప్తి ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఏదైతే తెలుగుదేశం పార్టీ టార్గెట్గా చేసుకుని జనసేన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడుతున్నారో దానికి చెక్ పెట్టాలి. అలాగే పార్టీని బలోపేతం చేయాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాలి, మనోనిబ్బరాన్ని కలిగజేయాలి. అలాగే జాయినింగ్స్, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి సందర్భంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, కూటమి తరపున మనం ఏం చేసాం అనేది తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా మైలేజ్ సంపాదించడం కోసం పనిచేస్తుంది. ప్రజల ముందుకు వెళ్ళారు, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు, చాలా మద్దతు ఇచ్చారు. కానీ జనసేన మాత్రం ఆ కార్యక్రమాలు చేయలేకపోయింది ఇప్పటివరకు. సో ఇటువంటి సందర్భంలో కూటమిలో జనసేన పాత్ర ఏంటి, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది ప్రజల నుంచి తెలుసుకోవాలి. ఇప్పటికే దాదాపుగా ఆయన కూడా ఒక సర్వే చేయించారట పవన్ కళ్యాణ్. ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఎట్లా ఉంది కూటమి పనితీరు, ఇక్కడ పార్టీ పరంగా కాదు, పార్టీ పరంగా 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సభ్యులు, వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రజల్లో మీ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా ఫీడ్ తెప్పించుకున్నారు ఆయన. ఎందుకంటే అధికారానికి ఇప్పటివరకు దూరంగా ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కూటమిలో ఒక కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పార్టీని కూడా మరింతగా బలోపేతం చేయాలి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి మనం ఏ విధంగా ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. ముందు క్యాడర్లో బలం ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేస్తారు. ఏ పార్టీ అయినా అంతే, ఒక జనసేన మాత్రమే కాదు, ఏ పార్టీకైనా ఉండాల్సినటువంటి లక్షణాలు అవి. సో ఇటువంటి సందర్భంలో దాదాపుగా 28, 29, 30 ఈ 3 రోజుల పాటు జనసేన పండుగలు, సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఇప్పుడు జనసేనకు ఒక రకమైనటువంటి మైల్ స్టోన్గా మారింది. చాలా కీలకమైనటువంటి మీటింగ్గా మారింది. 28వ తారీఖున కొంతమందితో సమావేశం కావటం, అలాగే ఎవరైతే పార్టీలో ఎటువంటి పదవులు ఆశించకుండా పనిచేశారో వారితో కూడా సేనాని మాట్లాడతారు. 30వ తారీఖున విస్తృత స్థాయి సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో జనసేన ఏం చేయబోతుంది, ప్రజలకు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అంటే కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా. ఇప్పటికే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వంతో పని లేకుండా జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, అటు ఏజెన్సీ ప్రాంతంలో కానీ, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో, సౌకర్యాలు కల్పించడంలో, సొంత నిధులను కేటాయించి కొంత డబ్బు వెచ్చించి పార్టీ పరంగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు అంటే అది చాలా 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 ఎక్కువ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుంది. అంతేకాదు దేశ రాజకీయాల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక తొలి పార్టీగా జనసేన చరిత్రలో ఉంది. దాదాపుగా ఆ స్థాయికి ఎవరూ చేరుకోలేరు. ఎందుకనంటే ఇచ్చినటువంటి ఏదైతే కూటమి పొత్తు ధర్మాన్ని అనుసరించి 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. దానికి కారణం ఏంటంటే 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టం, ఎన్నో నష్టాలని ఎదుర్కొంటూ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను తట్టుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ముందుంటారు. సో ఇలాంటి సందర్భంలో ఈ 3 రోజుల పాటు చాలా కీలకంగా
రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి ఒక చర్చ అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఈ 3 రోజుల పాటు చాలా కీలకం. జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక తిరుగులేనటువంటి ఎదురులేనటువంటి శక్తిగా వ్యవస్థగా మారబోతుంది. ఎందుకనంటే ఈ సమావేశాలు అంత హై ప్రయారిటీ అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. దాదాపుగా 12 కమిటీలను ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ 12 కమిటీల్లో ఒక్కొక్క కమిటీలో దాదాపుగా 20 మందికి పైగా, అంటే దాదాపు 200 మంది ఉన్నారు ఒక్కొక్క కమిటీలో. ఆ కమిటీలో చేయాల్సినటువంటి పనులు, వారు చేయాల్సినటువంటి ఆ యొక్క ఏవైతే బాధ్యతలు ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా క్లమ్జీనెస్ అనేది కానీ డిస్టర్బెన్స్ అనేది కానీ ఏమి రాకుండా ఉండే విధంగా వచ్చేటువంటి ఆ స్టేడియంలో దాదాపుగా కెపాసిటీ 25,000 మంది. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు కేంద్ర కార్యాలయం నుంచి వెళ్ళాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనే విషయాలతో పాటు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి. నిర్వీర్యం అయితే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూసాం చాలా. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి ప్రతిదీ కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటివరకు మనకు అధికారం లేదు, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల మద్దతుని, ప్రజల అభిమానాన్ని అంతా కూడా మనం కూడగట్టుకొని కూటమి తరపున మనం పనిచేయాలి. దానికి సంబంధించి తాజాగా నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు. కూటమి తరపున మేము ఏం చేస్తున్నాం ఏంటి అనే దాని మీద చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని, ఇంకా పార్టీతో సంబంధం లేకుండా కొంతమంది యువతకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాలలో జనసేన 3 రోజుల పాటు సేనతో సేనాని కార్యక్రమం ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకుంటుంది. సమీకరణాలు చాలా వేగంగా మారుతాయి. ఎందుకనంటే అదైన తర్వాత సెప్టెంబర్ నెలలో ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటిస్తాను. అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వానికి నివేదిస్తా. ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి భూమిక జనసేన పోషిస్తుంది అని ప్రతి సమావేశంలో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సో మొత్తానికైతే ఈ 3 రోజుల పాటు, ముందుగా అయితే ఆగస్టు 30వ తేదీనే మాత్రమే ఒకరోజు అన్నారు, కానీ 28, 29, 30 ప్లేనరీ సమావేశాలు కంటే మెరుగ్గా ఈ సమావేశాలు నిర్వహించాలి. ఇది చాలా ఛాలెంజ్గా కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని క్రాస్ అవ్వకుండా పని చేయాలి, దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి సమావేశాలుగా అది మారబోతున్నాయి. మొత్తానికైతే జనసేనలో ఉన్నటువంటి క్యాడర్కు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి, అంటే జనసేనను అభిమానించే వారికి, మెగా ఫ్యామిలీ అభిమానులకు కూడా ఇదొక నూతన పండుగనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.